ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటీషియన్ కావాలా, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఉన్న లీడర్ కావాలా, రాజకీయాలు చేసే స్వార్థపరుడు కావాలా, ప్రజాసేవ చేసే నాయకుడు కావాలా? ఈ ప్రశ్నలకు ఒకే ఒక్క ఆన్సర్ ఇచ్చేశారు వైఎస్ జగన్. విపక్షాలు కంగు తినేలా, రాజకీయ సామాజిక విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయే నిర్ణయాలతో ఈ ఎన్నికలకు సిద్ధమయ్యారు. సదా మీ సేవలో మేము సిద్ధమంటూ సామాన్యులకు పెద్దపీట వేశారు. పూల జల్లు, భారీ కాన్వాయ్, ఈ హంగామాని చూసి ఎన్నికల టైం కదా ఇలానే ఉంటుందని సింపుల్ గా తీసుకోకండి. ఎందుకంటే ఇది మన విజయం, మనలాంటి సామాన్యుడికి దక్కిన గౌరవం. అర్థం కాలేదు కదా? చలో ఎర్రగొండపాలెం, మీట్ మిస్టర్ తాటిపత్తి చంద్రశేఖర్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మాత్రమే నిన్నటి వరకు ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కానీ జగన్ ఎప్పుడైతే ఈ ఎస్సీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించారో ఆ క్షణం నుంచి సంబరాలు అంబరాన్నంటాయి. అందుకే ఈ పూల వర్షం. నల్లేరు మీద నడకలాగా మనం ఊహించుకోవచ్చు. అత్యధిక మెజార్టీతో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మొట్టమొదటిగా గెలవబోయే వ్యక్తిని తాటిపత్తి చంద్రశేఖర్గా మనం భావించుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే కాలంలో తాటిపత్తి చంద్రశేఖర్ను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క ఎర్రగొండపాలెం గిఫ్ట్గా ఇచ్చి తీరుతామని చెప్పేసి కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్ వెంట నడిచిన నేతల్లో తాటిపర్తి చంద్రశేఖర్ కూడా ఒకరు. సామాన్య కార్యకర్త నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎదిగిన ఈయనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ప్రజలు, కార్యకర్తలతో ఆయనకున్న అనుబంధం చూసిన వైఎస్ జగన్ ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఎర్రగొండపాలెం గడ్డ అంటే వైఎస్ఆర్సీపీ అడ్డా అని, రేపు వైఎస్ఆర్సీపీ జెండాని ఈ గడ్డపై ఎగరవేద్దాం. ప్రతి ఒక్కళ్ళు జగనన్నకి మద్దతు తెలిపి 175 నియోజకవర్గాల్లో గెలిపించుకొని నాలాంటి సామాన్య కార్యకర్తలకు కూడా అవకాశం ఇచ్చినటువంటి ఈ పార్టీకి అండగా ఉండి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందాం. గత పాలకులకు భిన్నంగా సంక్షేమ పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ఇప్పుడు మరోసారి సామాన్యులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చి రాజకీయాల్లో జగన్ మార్కెంటో ఘనంగా చాటుతున్నారు.